శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దదివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, రేవతి నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనలు, శుభాభినందనలు. ముందర రేవతి నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈరోజు పరమ పవిత్రమైన భాను సప్తమి. భాను సప్తమి అంటే యోగులు సిద్ధులు కూడా భాను సప్తమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సోమావాస్య అమావాస్యతో కూడిన సోమవారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గురు ఏకాదశి, ఏకాదశితో కూడిన గురువారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుని ఏ పని చేసినా ఏం చేసినా దేవతలు బాగా సంతోషిస్తారు. భాను సప్తమి అందులో మాఘమాసంలో భాను సప్తమి చాలా విశేషమైంది. అంచేతను 50 మంది ప్రజలు కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన వీరఘంటల వారు, అంటే వీరఘంటల మల్లయ్య శర్మ గారు, రాజమండ్రి. ఆయనకి కొంచెం వైదిక సంస్కారం ఉన్న వాళ్ళందరికీ కూడా మల్లయ్య శర్మ గారు అంటే అందరికీ తెలుసు. ఆయన ఇక్కడ జ్యోతిషి, వాళ్ళ తండ్రి గారు వీరఘంటల సూర్యనారాయణ శర్మ గారు తణుకులో ఉండేవారు. ఆయన జ్యోతిషంలో ఎంత వాక్సిద్ధి ఉండేదో ఇప్పటికి కూడా తణుకులో వాళ్ళందరికీ కూడా కలదరామకం. ఆయన్ని అందిపుచ్చుకుని ఈ మల్లయ్య శర్మ గారు పేపర్ మిల్లులో పనిచేస్తూ ఆ ఉద్యోగం ఇది చేయలేక పేపర్ మిల్లు రాజీనామా చేసేసి హాయిగా అనేక మందికి జ్యోతిష సలహాలు చెబుతూ, మళ్ళీ ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కూడా ఆయన్ని వాళ్ళ ఇంట్లో ఆ జీన్స్లోనే జ్యోతిషం ఉంటుందన్నమాట. అటువంటి మల్లయ్య శర్మ గారి ఇంట్లో ఉన్నాను. మా పుచ్చా కృష్ణమూర్తి గారిని మా తణుకు వేద శాస్త్ర పరిషత్తుకి ఒక స్తంభం లాంటి వారు, వేలమూరి పిచ్చయ్య గారు, వేలమూరి సీతారామ శర్మ గారు ఆడిటర్స్, వాళ్ళ బంధువు ఆయన పుచ్చా కృష్ణమూర్తి గారు రాజమండ్రిలో. వారు మా రాజమండ్రి కృష్ణాష్టమి సభకు వచ్చినప్పుడు వారి కుటుంబానికి అనేక మంది వేద పండితులు వెళ్తూ ఉండటం, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎప్పుడు ఎంతమంది వేద పండితులు వచ్చినా భోజనం పెడుతూ ఉండటం అలా చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటూ సనాతన ధర్మాచరణ చేసుకుంటూ, నాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైనా ఫోన్లో ఆయన దేవతార్చన చేస్తున్నారంటే ఆయన సంధ్యావనం చేసుకుంటున్నారని అంటూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఆస్ట్రేలియాలో ఉండి కూడా ఆ దేవతార్చన సంధ్యావందనం అవి మానకుండా చేసుకుంటూ ఉంటే, ఆవిడ యొక్క గొప్పదనం ఏమిటంటే తండ్రి దగ్గర తాతగారి దగ్గర చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తిన్నప్పటి నుంచి తీసుకున్న ఆ జ్యోతిషం ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిడ్నీ దగ్గర, అదేమిటమ్మా అది మీరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి ఒకసారి. దగ్గర అమ్మా సిడ్నీ క్వేకర్స్ హిల్, క్వైటస్ హిల్లో ఉంటూ మన తెలుగు కుటుంబాలకి అందరికీ కూడా కేవలం పరమార్థ చిత్తంతో, అది ఆదాయం కోసం కాదు, సలహా చెప్పడం మీరు ఇలా చేసుకోండి, జాతకాలు చూడటం ఈ ప్రకారం చేసుకోండి, వివాహాలు అలాగా. ఈ ఆస్ట్రేలియాలో కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనిస్తూ మన తెలుగు వాళ్ళలోనూ ఇండియా వాళ్ళలోనూ చాలా రమాపుచ్చ అంటే తెలవని తెలుగు వాళ్ళు లేరు. ఆస్ట్రేలియా ఆ స్థాయికి ఆస్ట్రేలియాలో వచ్చింది. విశేషం ఏమిటంటే, నేను జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా, విధుశేఖర భారతీయ మహాస్వామి వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా చేసే ఈ వేద సప్తాహాలకి వారు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నారు. గుడివాడ సప్తాహం పూర్తిగా వారి మీదే నడిచింది. అదంతా వేరే విషయాలు. దాని నిమిత్తం
ఇరగవరం వేద శాస్త్ర పరిషత్తు అని ఒక పెద్దలు ఏర్పాటు చేశారు. దానికి సలహాదారుగా ఉన్నారు మా పుచ్చా వెంకటేశ్వర గారు. అంచేతనం ఆ శృంగేరి శారదాంబ యొక్క దివ్యానుగ్రహం చేతనం, ఛాయాపద్మిని ఉషాసముద్ర సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి దివ్యానుగ్రహ చేతనం, వాళ్ళిద్దరి యొక్క ఆదర్శాలు, అలాగే మల్లయ్య శర్మ గారి యొక్క ఆదర్శం ఏమిటంటే అనేక మందికి జ్యోతిష సలహాలు చెప్పడం, అందరూ బాగుండాలి అని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే చాలామంది ఆయన వల్ల రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత వేద పండితులు ఉన్నారు, స్వార్థ పండితులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు. ఆయన వల్ల జ్యోతిష సలహాలు చేసుకుని చాలా సుఖజీవనం చేసే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కూడా ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ మార్గంలో మంచి ఆదర్శప్రాయమైన జీవితం కొనసాగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ఆ శారదామ్మను ప్రార్థిస్తూ ముందర రేవతి నక్షత్రం ఓం ఊషారేవత్యన్వేదిబంధాం పుష్టిపదే శుభావాచపశ్చౌ ఇమాని హర్యా ప్రేదాలుషాళ సుగైర్నోయానైర్వయాదాయజ్ఞం క్షుద్రాన్ముజోం రక్షతరేవతీర దావోలోశ్వాగమన్వేది పూజా అన్నగం రక్షందో బహుధా విరూపం వాజగం సముదాయ యజమానాయ యజ్ఞం పూషావాఘామేత పశుమాన్ స్యామిది సేదం పూష్టేరేవత్యే జరున్నిరోపతు తదో వై సమశుమాన భవతు పశుమాన వై భవతి ఏ తేల విగాయితే యో తేల దేవం వేద శ్రోత్రజోతి పూష్టే స్వాహ రేవత్యై స్వాహ పశుభ్య స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత చేత రేవతి నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్సు. ఆదిత్యగ్రహం ఓం ఆ సత్యేన రజసా వర్తమానో నివేశేన్ అమృతం మత్యం చ హిరణ్యేన సువితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో అఖిలందోతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్యేత్యస్య సుకృతం కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే మోచేమశంతమగోహృదే అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యగ్రహానుగ్రహ సిద్ధిరస్సు. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః. ఛాయాపద్మిని ఉషాసముద్యాస్వేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం కృత్తికా నక్షత్రమంత్రిర్దేవత అగ్నేర్జస్థ ప్రజాపతేర్ధాతో సోమస్య చేత్వార్చేత్వా జితేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా రోహిణీ నక్షత్రం ప్రజాపతిర్దేవత మృగశీర్షం నక్షత్రగో సోమో దేవత ఆత్రా నక్షత్రగో రుద్రో దేవత పునర్వసు నక్షత్రమనుదేవత శిష్యో నక్షత్రం బృహస్పతిర్దేవత ఆశ్రేత నక్షత్రగో సర్పా దేవత మఘ నక్షత్రం పితరో దేవత ఫల్గునే నక్షత్రమర్యమా దేవత ఫల్గునే నక్షత్రం భగో దేవత హస్తో నక్షత్రగో సవితా దేవత చిత్రా నక్షత్రమింద్రో దేవత స్వాతే నక్షత్రం వాయుర్దేవత విశాఖే నక్షత్రమింద్రాగ్నే దేవత అనురాధ నక్షత్రం మిత్రో దేవత రోహిణీ నక్షత్రం ఇంద్రో దేవత విశృతో నక్షత్రం పితరో దేవత అషాఢ నక్షత్రం ఆపో దేవత అషాఢ నక్షత్రం విశ్వే దేవా దేవత శ్రవణ నక్షత్రం విష్ణుర్దేవత శ్రవిష్ఠ నక్షత్రం వసో దేవత శతభిష నక్షత్రం ఇంద్రో దేవత ప్రోష్ఠపదా నక్షత్రం అజ ఏకవాద్ దేవత ప్రోష్ఠపదా నక్షత్రమయ బుద్ధయో దేవత రేవతి నక్షత్రం పూషా దేవత అశ్వయుజో నక్షత్రమశ్వినో దేవత అపభరణేర్ నక్షత్రయమో దేవత పూర్ణానుష్ఠాద్యతే దేవా దాధు అపాయో యజ్ఞయో రస తమహమస్వావుష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత రేవతి నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యగ్రహానుగ్రహేణ ఛాయాపద్మినే విషాసముద్యాసమే శ్రీ
పుణ్యమూర్తి దేవతానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం కుటుంబానాం సమాధవనాం పరివారానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణవస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం గట్టిగా హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ ఆస్ట్రేలియా వెళ్ళే మన బ్రాహ్మణ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఈ పుచ్చా రమాదేవి గారు అడ్రస్ ఇస్తూ ఉంటే వాళ్ళు పాపం వాళ్ళకి సరైన గైడెన్స్ చేస్తూ ఉంటుంది ఆవిడ. అలాగే ఈ ఆస్ట్రేలియాలో ఉన్న ఈ జాతకాల నిమిత్తం ఎవరైనా ఫోన్ చేస్తున్నా ఆవిడతో మాట్లాడుతుంటే పాపం చెబుతూ ఉంటారు. పాపం ₹1 తీసుకోకుండా జాగ్రత్తగా సేవ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడు ప్రతి చోటకి కూడా వేద పండితులు ప్రతి దేశం వెళ్తున్నారు. ఈ ఆస్ట్రేలియా సిడ్నీ ఏరియా వెళ్ళిన వేద పండితులకి ఆవిడ మడికట్టుకుని వాళ్ళకి భోజనం పెడుతూ ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఆ దంపతులకి అనేక అభినందన పూర్వక ఆశీర్వదనలు. నమో పార్వతీ పదయే హర హర